సారు ఇంటర్లాకింగ్ ఇక్కడ ఇచ్చాడు. ఇది ఒకటి సర్టిఫికేట్ తెప్పించుకోండి సార్. ఇది సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఇది ఉంది కదా, డివైస్ ఉంది కదా, సర్టిఫికేట్ తెప్పించుకోండి. ఆర్టీ ఎమర్జెన్సీ డోరు లోపల బస్సులు ఎక్కువ తీయాలి. లైట్ డ్రైవర్ ఎట్టండి మా 1 లీటర్ చేయాలి తీసుకోండి, 1 లీటర్ గ్రీస్ తీసుకోండి, 2 బాగా కలిపేసేయండి, ఒక డబ్బాలు వేసేసి ఈ డోర్లకి మొత్తం పూసేసేయండి. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ కలిగి ఉండాలా. నెక్స్ట్ తర్వాత కంపల్సరీ ఆ యొక్క బస్సులో అటెండర్ కంపల్సరీ కలిగి ఉండాలా. ఆ అటెండరు మన ఈ స్కూల్ నుంచి గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లల్ని దించేసి ఇంటి దగ్గర అటెండర్ దించేసిన తర్వాతనే మళ్ళీ ఆ అటెండర్ మళ్ళీ బండి దగ్గరికి వచ్చి రైట్ చెప్పినప్పుడే ఆ బండి మూవ్ చేయాలండి. ఆ ఏం లేదులే అటెండర్ వచ్చరికి లేట్ అవుతుందని రివర్ట్ చేశారనుకో, వెనక ఆబ్జెక్ట్ కానీ ముందు ఆబ్జెక్ట్ కానీ ఏం కనపడదు. దయచేసి స్కూల్ బస్సులు ఓనర్లకు కానీ డ్రైవర్లకు కానీ ఆ యొక్క పేరెంట్స్కి కూడా తెలియపరచ వెనుక ఆ యొక్క స్కూల్ కండిషను ఏముందని మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. పదే పదే మేము ఓన్లీ ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరన్నా వాళ్ళు చెక్ చేస్తారని మీరు అశ్రద్ధ వద్దనండి. మీరు పేరెంట్స్ కూడా మీరు హ్యాపీగా చెక్ చేసేసి మాకు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ డ్రైవర్ ఎలా బండి తోలుతున్నాడు, అతను కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఏమన్నా సెల్ ఫోను మాట్లాడితే ఏమైనా డ్రైవ్ చేస్తున్నారా, లేదన్నా మత్తు పదార్థాలు ఏమైనా సేవించి డ్రైవ్ చేస్తున్నారా, లేదా ఓవర్ స్పీడు అంటే కేర్లెస్ డ్రైవింగ్ ఏమైనా చేస్తున్నారా, అది కూడా మీ పేరెంట్స్ కూడా చెప్పొచ్చు. మా సెల్ నెంబర్కి ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంపల్సరీ చెప్పొచ్చండి. దయచేసి ఈ యొక్క నామ్స్ అందరూ పాటిస్తూ ఈ యొక్క ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. 7 మండలాల్లో సార్ చెప్పండి సార్, తీసుకోండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం రాములు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సార్. ఇవాళ మొత్తం స్టేట్ వైడ్గా 28వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు స్టేట్ వైడ్గా అన్ని స్కూల్ బస్సులు తనిఖీ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఆత్మకూరు మండలాల్లో మా యొక్క 7 మండలాల్లో 94 బండ్లు ఉన్నాయి. 94 బండ్లు కంపల్సరీ చెక్ చేసి వాటికి ఫిట్నెస్ నోటీస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అందులో భాగం ఏమనగా ఫస్ట్ మనకు పిల్లలు తోలే బండి కాబట్టి ఎమర్జెన్సీ డోర్ ఒకటి, తర్వాత ఫైర్ ఎగ్జాస్ట్లు కంపల్సరీ 2 కలిగి ఉండాలి. అట్లా స్పార్క్ వచ్చినా లేకపోతే ఎక్కడన్నా లోపల సీట్లు ఎక్కడన్నా వైరింగ్ షార్టేజ్ వచ్చి ఫైర్ అయినా కూడా ఈ యొక్క CO2 అంటారు దీన్ని, ఈ CO2ని ఓపెన్ చేసి స్ప్రే చేయగానే ఆటోమేటిక్గా ఆ యొక్క పొగ కానీ మంట కానీ ఆరిపోతుంది. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఈ ఫైర్ ఎగ్జాస్ట్ మిషన్ అంటారు. ఇది బండ్లో కంపల్సరీ 2 కలిగి ఉండాలా. ప్రతి బండికి డ్రైవర్ కూడా అవగాహన ఉండాలి. డ్రైవర్ ఎలా వాడాలి కూడా అవగాహన, వాటికి కూడా మేము ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము. ప్రతి సంవత్సరము రోడ్స్ సేఫ్టీ మీద ఇస్తున్నాము. మళ్ళీ మధ్యలో ప్రతి 6 నెలలకు డ్రైవర్లు కూడా రీప్లేస్ చేయటం జరుగుతుంది. ఈ డ్రైవర్లు ఎలాంటి విధులు నిర్వహించాలని కూడా వాళ్ళకి తెలియపరచడం.